నేను మీకు ఇవాళ ఒక స్టోరీ చెప్తాను. ఇవాల్టి నుంచి డైలీ ఒక స్టోరీ చెప్తాను, రియల్ స్టోరీ. ఇది ఇవాళ నేను చెప్పే స్టోరీ ఒక సాడ్ స్టోరీ. ఎంత సాడ్ అంటే పాప మా అమ్మాయి తట్టుకోలేక తన ప్రాణాలు తీసేసుకుంది. ఇది జరిగి అప్రాక్స్ 7 years అవుతుంది. నా డిగ్రీలో మా క్లాస్మేట్, నా గ్రూప్ కాదు, హిందూ అమ్మాయే. నేను పేరు చెప్పలేను, సారీ. మంచి స్టూడెంట్, స్కాలర్, వచ్చేది డైలీ వచ్చేది. మాది ఉమెన్స్ కాలేజ్, కోఎడ్ కాదు, వచ్చేది. వాళ్ళ అక్కకి పెళ్ళయింది, బాగానే ఉంది. ఫస్ట్ ఇయర్ అయిపోయింది. ఫస్ట్ ఇయర్ అంటే ఇంటర్ సమ్మర్లో వాళ్ళ అక్కకి పెళ్ళయిందంట. అయిపోయినాక డిగ్రీ మాతోని జాయిన్ అయిపోయింది. తను బైపీసీలో తను ఇంటర్ బైపీసీ తర్వాత ఫర్దర్ బైపీసీతోని తను తీసుకునే కోర్సు తీసేసుకుంది. సేమ్ కాలేజ్ అన్నమాట. సో కనబడేది, కామన్ ఫ్రెండ్స్తో నాకు తెలిసేది. మంచి అమ్మాయి అని, అసలు చిన్న రిమార్క్ కూడా లేదు. క్యారెక్టర్ వైజ్ కానీ ఎంత స్ట్రిక్ట్ అంటే అంత స్ట్రిక్ట్ అమ్మాయి. పెళ్ళయింది ఫస్ట్ ఇయర్, డిగ్రీ ఫస్ట్ ఇయర్ వాళ్ళ అక్క పెళ్ళైనాక ఇక బాగా వచ్చింది కదా. ఇంట్లో పరిస్థితులు అని, 2 అబ్బాయిలు లేరు ఇంట్లో. ఈ పిల్ల చిన్నది. అయిపోయింది. వాళ్ళ బాబుకి విజిట్ చేయడం ఇంటికి అయింది. డిగ్రీ సెకండ్ ఇయర్, మా సెకండ్ సెమ్ అయిపోయింది. డిగ్రీ 2/4 అయిపోయింది. అయిపోయినాక ఏంటి హాలిడేస్, మా ఫ్రెండ్ చెప్పింది అన్నమాట. లేదు పలానా అమ్మాయి తను ఉంది కదా, మనకు తెలిసిన కామన్ ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్, అమ్మాయి చనిపోయింది, ఇట్లా ఊరేసుకుంది అని చెప్పేసి చెప్తే, నేను ఆ రోజు బ్లాస్ట్. అసలు ఏమైంది, ఎందుకు అట్లా రీజన్ అడుగుతాం కదా అని అడిగితే ఏమన్నారు, తను సో అండ్ సో. ఇక మా ఫ్రెండ్ దానికి కూడా తెలీదు, బయట చెప్తుంది. క్యారెక్టర్ బ్యాడ్ అంట, ఇట్లా వాళ్ళ బావతో ఎఫైర్ పెట్టుకుందంట, ప్రెగ్నెంట్ అయిందంట, ఇంట్లో దొరికిపోయి ఎవరికి మొహం చూపించలేక సూసైడ్ చేసుకుంది అని చెప్పేసి. కానీ మాకు వెనక తెలిసింది ఏంటంటే, తన బెస్ట్ ఫ్రెండ్ చెప్పింది ఏంటంటే, అమ్మాయి ఫుల్ సఫర్ అయింది. వాళ్ళ బావ తనని అరెస్ట్ చేసిండు. ఇంట్లోనే టైం దొరికింది. ఇంట్లో ఎవరికి చెప్తే నమ్ముతారు, అసలు ఏమని చెప్తుంది, చెప్పుకోలేక అందులోనే ఒత్తుకుంది. ఆయనతో ఒకరోజు రేప్ చేసిండు. ఇక ఆయనకు అలవాటు అయిపోయింది. ఈ పిల్లనేమో అక్క జీవితం ఏమైపోతుంది, ఇంట్లో ఏమని చెప్పాలి, అమ్మకి ఏమని చెప్పాలి. ఓ రోజు ఇటు చేసి తట్టుకోలేక వాళ్ళ అమ్మకి చెప్తే, వాళ్ళ అమ్మ ఏమన్నది, నమ్మలే, నోరు మూసింది. బయట వెళ్తే నీకు పెళ్ళి కాదు, మీ అక్క లైఫ్ ఇట్లా అవుతుంది, బాగా వదిలేస్తాడు, ఎక్సెట్రా. ఏమైంది, వాళ్ళ అక్క ఏమంది, ఇంకా వాళ్ళ అక్క సూపర్. అసలు నా చెల్లి నియర్లీ 17-18 years కలిసి పెరిగింది. ఎంత ఏజ్ ఉంటుంది వాళ్ళకు. పాప పుట్టింది అప్పుడే, 3 months 4 months బేబీ అంట. అంత చేసింది, తనే చేసింది. డైపర్లు అది ఇది ఎంత చేస్తారు అక్కకు పిల్లలైతే. ఏమందంట, లేదు మా హస్బెండ్ మంచోడు, ఇదే లంగా అని చెప్పిందంట. ఇంకేమవుతుంది, కథం ఏమైందో ఇంట్లో కొట్టిందట వాళ్ళమ్మ. ఇక ఆ పిల్లకి అవమానం కాలేదు, సూటిపోటి మాటలు తట్టుకోలేకపోయి ఆయనతో ఊరేసుకుంది. ఏం చెయ్యలేక చచ్చిపోయింది. అందుకే ఆడపిల్లలకి ఎక్కడ కూడా సెక్యూరిటీ లేదు, వాళ్ళే కాపాడుకోవాలి. ఎంత దయానీయ స్టేజ్లో ఆడపిల్లలు ఉన్నారని అంటే ఎవరిని కూడా నమ్మరాదు, నమ్మితే కథమే. ఇవాళ నా స్టోరీలో నేను చెప్పేది ఏంటంటే, ఏం చెప్తామన్ను, నేను కూడా ఆడపిల్లనే కదా, కుదిరినంత వరకు జాగ్రత్తగా ఉండండి. ఏదన్నా ఉంటే మీ మమ్మీ డాడీకి తొందరగా చెప్పేయాలి. ఇట్లా లోపల చేసుకుంటే జీవితాలే పోతాయి. ఇప్పుడు ఆ పిల్ల ముందే చెప్పుంటే వాళ్ళ మమ్మీ డాడీ ఆయన ఏదో చేయకముందు ఏదో చేసేవాళ్ళేమో. తను చెప్పలేదు, చెప్పకపోయి బాధపడి ఏమైంది, అందరు బాగానే ఉన్నారు కదా. ఆ తల్లిదండ్రులకి ఓ బిడ్డ లేదు, బిడ్డ పోయింది. 18 ఏళ్ళు పెంచిన బిడ్డ చచ్చిపోయింది. ఆ పిల్లకి జీవితం ఏమైంది. ఇప్పుడు అట్లా చేసిన బావ అయితే బాగానే ఉన్నాడు, వాళ్ళ అక్కతో హ్యాపీగా ఉన్నాడు, కూతురు
అంత బాగానే ఉంది కదా. అందుకే మన లైఫ్ మనం చూసుకోవాలి, కుదిరినంత వరకు జాగ్రత్తగా ఉండాలి. ఇవాళ రోజులు అట్లా ఉన్నాయి. ఆడపిల్లలు తస్మాత్ జాగ్రత్త అని మాత్రమే చెప్తా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.